పైనున్నోళ్ళు మొత్తం పేర్లు ఒక్క పేరు చెప్పండి 5 పేరుల్లో. ఏంది వింటున్నారా లేదా మీరు? ఒక్క పేరు శాంసోను, గిద్యోను, బారాకు, సమూయేలు, దావీదు. ఒక పేరు చెప్పండి మీరు నలుగురు కలిసి. శాంసోను, దానియేలు, దావీదు, వీళ్ళ పేర్లు రాశాడు 5. చెప్దాం హల్లెలూయా. సైతాను మనల్ని అడ్డగిస్తున్నాడు, మనం ఎదిగిపోతున్నామని. స్తోత్రం అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ 5 పేర్లు ఎందుకు రాశాడంటే ఈ 5 భయంకరమైన తప్పులు చేశారు, పాపాలు చేశారు, పడిపోయారు. వీళ్ళు ఈ 5 మందిని పెట్టి పడిపోయినా కూడా వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, నమ్మారు. అందుకని దేవుడు మరలా వాడిని నిలబెట్టి రాజ్యాలను జయించేటట్టు వాడుకున్నాడు దేవుడు వారిని. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం దేవుడికి. హల్లెలూయా అని చెప్పండి, చెప్పండి హల్లెలూయా. అంటే నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎన్నిసార్లు పడినా మరలా తిరిగి దేవుడు నిన్ను లేపగలడు. నేను తప్పు చేశాను ప్రభా, వ్యభిచారంలో పడిపోయాను ప్రభా, పాపంలో పడిపోయాను ప్రభా, బలహీనతలు ఉన్నాయి ప్రభా, ఇక నన్ను దేవుడు వాడుకోడు, దేవుడు నన్ను ఇష్టపడడు, ప్రేమించడు, ఇక ఆయన నన్ను దగ్గరికి రానివ్వడు అని సైతాను చెప్తాడు. అది అబద్ధం. నువ్వు ఒక సెకను వెనక పడిపోయినా, నిన్న పడిపోయామో, ఉదయం పడిపోయావేమో, ఆయనకు నచ్చని పని చేసావేమో, అయినా నువ్వు నమ్మాలి ఆయన ప్రేమ నుండి నన్ను ఎవరు ఏది వేరు. నేను వెళితే పశ్చాత్తాపడితే నన్ను ఆయన మరలా ప్రేమిస్తాడు, నా మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, వస్త్రాలు తొడుగుతాడు, చెప్పులు తొడుగుతాడు, మరలా ఆయన బిడ్డగా నన్ను నిలబెడతాడు. అదే నీ విశ్వాసం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 1,000,000 సార్లు పడిపోయా నేను, అయినా మరలా నన్ను ఇక్కడ నిలబెట్టాడు యేసయ్య. పడిపోయినప్పుడు సైతాన్ నాతో చెప్తాడు, ఇంకా దేవుడు నిన్ను వాడుకోడు, నీకు అవకాశాలు ఇవ్వడు, ఇక నువ్వు వెళ్ళిపో, లోకంలో కలిసిపో, ఇలాంటోడు పనికిరాడు ఆయనకి, నువ్వు పడిపోతావు, పాపిస్తోడివి. నమ్మొద్దు. దావీదు బెత్షెబా పాపంలో పడిపోయాడు, సంసోను దెలీలా ఒడిలోకి వెళ్ళిపోయాడు, సమూయేలు పిల్లల్ని సరిగా పెంచలేకపోయాడు. ఇక్కడ రాయబడిన 5 మంది ఘోరమైన తప్పిదములు చేసిన వాళ్ళే, కానీ వాళ్ళు మరలా దేవుణ్ణి నమ్మారు. మా దేవుడు ప్రేమ కలిగినాడు, మమ్మల్ని క్షమిస్తాడు, వాడుకుంటాడని ఆ నమ్మికను చూచిన దేవుడు మరలా వారిని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎంత మంచి దేవుడో. చప్పట్లు కొట్టి దేవుడికి, యేసయ్యా నన్ను మన్నించు ప్రభువా. నమ్ముతున్నారా, నమ్మలేదా? తప్పు చేశారు, వదిలేస్తాడా? ఏంటి మీ విశ్వాసం చెప్పండి నాకు. వదిలేస్తాడా, వదిలేయడా? దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? లవ్లో పడ్డావని, పాపం చేసావని, తప్పు చేసావని, సినిమాలు చూసేవని వదిలేస్తాడు? అది నీ నమ్మకం? వదలడు, బైబిల్ సెలవిస్తుంది. అలాగని పాపాలు చేసుకుంటూ ఉందామా? లేదు లేదు. కృప పొందుకుందుముగాక, ఇక మరలా పడకుండా ఉండే శక్తిని అడుగుదుముగాక. తప్పిపోయిన కుమారుడు నాన్నగారికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. వాళ్ళ అన్న అంటాడు, వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, నీ పేరు చెడగొట్టాడు, నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు. కానీ వాడి విశ్వాసం ఏంటి? ఇక మా నాన్నను రానివ్వడు అని నమ్మాడా? మా నాన్నగారి దగ్గర పనోళ్ళు కూడా మంచి ఆహారం తింటున్నారు, తప్పక నాకు కొంచెం అన్నం పెడతాడు, నన్ను అంగీకరిస్తాడు. ఆ విశ్వాసమే వాడిని మరలా నిలబెట్టింది యేసునామములో. హల్లెలూయా. ప్రియులారా, ఎన్నిసార్లు పడిపోయినా నమ్మండి, దేవుడు లేపుతాడని. మీ నమ్మిక చొప్పున లేపుతాడు ఆయన మరలా యేసునామములో. ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఒక భక్తుడు బైబిల్లో. ఎవరు? పేతురు. ముమ్మారు బొంకాడు. కానీ రూములోకి వెళ్ళి పశ్చాత్తాపడితే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నేను లేచానని శిష్యులకు చెప్పండి, పేతురుకు కూడా చెప్పండి అని ప్రత్యేకంగా పేతురు పేరు ఎందుకు చెప్పాడో తెలుసా? పేతురు కూడా నమ్మాడు, ఆయన నన్ను మరలా శిష్యుల్లో చేర్చుకుంటాడు. చేర్చుకోవడం కాదు, 12 మందిలో ముందు పెట్టాడు. సంఘపు తాళపు చెవులు ఎవరి చేతిలో పెట్టాడు? ఒక బలహీనుడు, నువ్వెవరో నాకు తెలియదన్న వ్యక్తి చేతులు ఎందుకు పెట్టాడు తెలుసా? వాడు పడిపోయినా కూడా నేను మరలా ప్రేమిస్తానని విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమే పేతురుని సంఘ నాయకుడిగా చేసింది యేసునామములో. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య ప్రేమ కలిగినోడని? చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని. మీ ఆయన నిన్ను రానియుడేమో, మరలా నీ భర్త నిన్ను దగ్గరికి రానివ్వడేమో, తప్పు చేస్తే, పాపం చేస్తే.
మీ అన్న రానిడేమో, మీ అక్క మాట్లాడదేమో, ఇక నిన్ను పలకరీరేమో, ఫ్రెండ్స్ మోసం చేసేవని. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా నీకు ఒక నమ్మకం పెట్టుకో, ఆయన మరలా నన్ను చేర్చుకుంటాడని. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం. నిన్ను మరలా చేర్చుకుంటాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, కృప చూపిస్తాడు. నువ్వు మరలా ఆయనతో సహవాసం ఏర్పాటు అవ్వాలంటే నిన్ను ఆయన్ని కలిపేది ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి, గట్టి చెప్పాలి ఆ మాట. సైతాను వచ్చి ఏమంటాడు? నువ్వు వెళ్ళొద్దు గుడికి, నిన్ను ఇంకా ఆయన చేర్చుకోడు, నీ ప్రార్థన ఆయన వినడు. బైబిల్లో సెలవిచ్చింది, పాపుల ప్రార్థన ఎక్కువగా వింటాడంట ఆయన. ఏంది గమ్ముకున్నారు మీరు? ఇంత మంచి మాట చెప్తే. తమ్ముడు, ఎవరు ప్రార్థన వింటాడంట? పాస్టర్ల ప్రార్థన వింటాడంటే మీరు అందరూ ఎంత నిరుత్సాహపడాలి. నేను కూడా ఎవరు ప్రార్థన వింటానన్నాడు? ఏంటి ఆధారం? ఒక పరిచయుడు వచ్చాడు, పాస్టర్ వచ్చాడు. ప్రభువా, వారమునకు 2 సార్లు ఏమంటాను? నేను ఉపవాసం ఉంటాను. లోక 18లో ఉంటాయి ఆ మాటలు. అలాగే సుంకరి కూడా వచ్చాడు, పాపం పాపి. ఏమన్నాడు? ప్రభా, కొత్తిమీర పుదీనాలో కూడా నేనేమిస్తాను నీకు? గట్టి చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ కొత్తిమీరలో పుదీనాలో కూడా దశంభాగం తెచ్చేవాళ్ళు? కానీ వాడి దేంట్లో తీసుకొస్తాడంట దశంభాగం? చెప్పండి గట్టిగా. రేపు ఆదివారం మీరు తీసుకోరండి, కొత్తిమీరలో పుదీనాలో 2 కట్టలు తీసుకోరండి, 10 కొంటే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోవాలి, ఎవరు చెప్పారు ఈ వాక్యం? నా పేరు చెప్పాలి మీరు. అప్పుడు చేస్తారా? తేరా? దయచేసి తేండి. కరేపాకన్నా తేండి, నిజంగా తేండి. అయ్యా, పోయిన వారం మీరు పిలిచిన ఆయన వాక్యం చెప్పాడని మళ్ళా పిలుస్తారు వాళ్ళు నన్ను. ఏనెవరో బలేవాడు ఉన్నాడు మాకు. నిజమే, అది వాక్యంలో ఉంది. వాడు మళ్ళా అన్నాడు, ఇదిగో దొంగలాగా లేను, చోరుల్లాగా లేను, ముఖ్యంగా వీడిలాగా అసలు లేను అన్నాడు. వీడితో ఏం పని వీడికి? ఎవరు ఈడంటే? ఎవరు? ఈడు పాపిష్టుడు, వీళ్ళలాగా అసలు లేను నేను. వీడు సినిమాలకి పోతాడు, చెక్కారు. వీళ్ళంటే వీళ్ళు కాదు, వీళ్ళు సరే ఇట్లా చూపిస్తారు. వీళ్ళలాగా అసలు లేను నేను. ఆమేన్, హల్లెలూయా అని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చాడు పాపి. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము. పాపి పాపాలు చేశాడు కదా, గుండెలు బాదుకుని, అయ్యా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, వీడి ప్రార్థన పరలోకంలో వినపడింది, పాపి ప్రార్థన, ఆ పాస్టర్ ప్రార్థన నాకు వినపడలేదు అన్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! చప్పట్లు కొట్టి ఇటువంటి దేవుడికి హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విశ్వాసం వచ్చిందా రాలేదా? మీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? చెప్పాలి గట్టిగా. కానీ మనం ఏం చేస్తాం? పాస్టర్ దగ్గరకు వచ్చి, మీరు నెత్తి మీద చేయి పెట్టండి, మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే నేను పాపిని, నువ్వు పాస్టర్వి, నీకు తెలుసుకో, నీ ప్రార్థనే దేవుడు వింటాడు ఎక్కువగా. చెప్పండి హల్లెలూయా. ఆ విశ్వాసం మీకున్నదా? దావీదు తప్పు చేశాడు, యెఫ్తా తప్పు చేశాడు, సమూయేలు తప్పు చేశాడు, శాంసోను తప్పు చేశాడు. ఆయన కింద రాస్తున్నాడు, వారు రాజ్యములను జయించిరి. ఎవరు వాళ్ళు? తప్పు చేసిన వాళ్ళు అనండి. ఎవరు వాళ్ళు? పాపం చేసిన వాళ్ళు అనండి. ఎవరు వాళ్ళు? దెలీలా దగ్గరికి వెళ్ళి ఆమె తొడ మీద పడుకున్నాడు, కానీ నమ్మాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు. ఎంత విశ్వాసం! దేవుడు నన్ను మరలా ప్రేమిస్తాడు. ఆ చివరి రోజు సంసోను ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకము. 20 years న్యాయాధిపతిగా ఉన్నాడు, భయంకరంగా ఓడిపోయాడు. దెలీలాని నమ్మాడు, అమ్మాయిని నమ్మాడు. పెళ్ళిగాని వాళ్ళు చెయ్యొద్దండి ఎవరైనా ఉంటే. ఏంది చిన్నగా ఎత్తుతున్నారు? అమ్మాయిని నమ్మబాకండి, తొడ మీద పడుకోబెట్టి మిమ్మల్ని పట్టించేస్తారు. దేవుణ్ణి నమ్ముదురుగాక. ఆమెను అంటున్నారా? ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలు ఉన్నారా? అబ్బాయిని నమ్మబాకండి, దేవుణ్ణి నమ్మండి. దేవుడే మీకు ఆదాముని ఇస్తాడు. మాట్లాడొచ్చా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మీకు సహాయం చేయునుగాక. ఇంత తప్పు చేసినటువంటి వీరిని కూడా దేవుడు వాడుకున్నాడా వాడుకోలేదా? ప్రియులారా గట్టి చెప్పండి, వాడుకున్నాడా వాడుకోలేదా? కారణం ఏంటి? విశ్వాసం. ఫస్ట్ది నేర్చుకుంటున్నాం. దేవుడు మన విశ్వాసమును చూచి మనలను విజయములతో ఆశీర్వదిస్తాడు యేసు నామములో.
తప్పక నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ విజయం నీకు అందాలి అంటే నీలో ఉండవలసిందేంటి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తప్పక ఆయన నాకు సహాయము చేస్తాడు. చెప్పండి, విశ్వాసం అనగా = దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తప్పక ఆయన నాకు సహాయము. మరొకసారి చెప్పండి మీరందరూ కూడా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తప్పక ఆయన నాకు సహాయము. అదే విశ్వాసం అంటే, ఇంకేం లేదు. నేను తప్పు చేశా, పాపం చేశా, బలహీనుడినే, ప్రార్థన చేయలా, ఏమి చేయలా, అయినా ఆయనకి నేనంటే ఇష్టం. యాకోబు ఏశావు గర్భంలో ఉన్నప్పుడే, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు దేవుడు అన్నాడు, యాకోబుని నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఏం చేశాడు ఆయన? ఏమైనా చేశాడా? బయటకు వచ్చి ఏమైనా చేస్తే మంచిగా ఉంటే బాగుంటే కదా ఏర్పాటు చేసుకోవాలా? అసలు గర్భంలో ఉండగానే ఏమన్నాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు, చిన్నవాడు నా నామమును మహింపరుస్తాడు అన్నాడు. 20 సంవత్సరాలు పెళ్ళని లవ్ అని బరిగెత్తాడు పేడెత్తుకోవడానికి యాకోబు. నా రాహేలు అని బరిగెత్తాడు. ఒరే, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నా బిడ్డవని నిర్ణయించుకున్నానురా, నేను నీతో చెప్పునది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. కుదురుగా ఉంటే నేను నిన్ను విడవను అనాలి కదా. నువ్వు సక్రమంగా ఉండు, మర్యాదగా ఉండు, నా సన్నిధిలో ఉండు, అప్పుడే నేను చెప్పినవి నెరవేరుస్తాను అంటారు మామూలుగా. ఏనంటున్నాడు? నువ్వు ఎలాగున్నా కూడా నేను చెప్పింది నెరవేర్చేదాకా నేనే నిన్ను విడవను అన్నాడు. ఈ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఇటువంటి దేవుడికి 4 సెకండ్లు మనం అందరం కూడా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేయాలి. నువ్వు నన్ను విడవద్దు అన్నాడా? నేనే నిన్ను విడవను అన్నాడా? చెప్పలేకపోతున్నారు. ఎవరు అలాంటి వాళ్ళు ఎవడైనా ఉన్నారా? నాతో బాగుంటే కాపురం చేస్తా, వేయ్, అట్ట చేసావంటే వదిలేస్తా అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏమంటాడు? నువ్వు నాతో బాగున్నా బాగలేకపోయినా నేను నీతో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే వరకు నేనే నిన్ను. అదండి యేసు ప్రభు అంటే. ఉపవాసం లేనట్టు ఉండాలని చెప్పా మీకు. బాగా బిర్యానీ తిన్నట్టు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నడూ ఎప్పుడు అనుమానం 1 ఇంచు కూడా రాకూడదు మీకు, దేవుడు నా ప్రార్థన లేదేమో అని. యాకోబు మాట విన్నాడా? నాన్నని మోసం చేసి, అన్నని మోసం చేసి పారిపోతా ఉన్నాడు. అడవిలో పరిగెత్తి 100 కిలోమీటర్లు పరిగెత్తాడు. అసలు ఏనగాని పెట్టుంటే మొన్న ఒక బంగారు పథకం అని వచ్చేది మనకి ఒలింపిక్స్లో. ఆగకుండా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాడు? 100 అని చెప్పాను కదా. ఎన్ని పరిగెత్తాడు? 100 కిలోమీటర్లు పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. వెనక్కి చూసుకుంటూ అడవిలోకి వచ్చేసాను, భయంతో అన్న పట్టుకొని చంపేస్తాడని. 8వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతారు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ. నిచ్చినేసాడు ఎక్కడికి రమ్మని? పరలోకంకి రమ్మని. చెప్పండి, నిచ్చినేసి ఎక్కడికి రమ్మన్నాడు? ఎవరిని? బాగా చెప్పండి, ఎవరిని? అక్క పట్టుకున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మంచోళ్ళని అందరు రమ్మంటారు పరలోకానికి, రారా ఆడికి రా ఎడకి రాండి. ఎవరిని రమ్మన్నాడు పరలోకానికి? నిచ్చినేసి. చెప్పండి, ఇలాంటి దేవుడికి ఎంత గొప్ప దేవుడు అని చెప్పండి. ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్లో ఆయన ఎవరికి స్నేహితుడంట? ఎవరికి స్నేహితుడు ఆయన? ఇప్పుడు తాగుబోతుడు ఎవరైనా ఉంటే వాడి పక్క నేను వెళ్ళి నిలబడతానా? ఎందుకంటే నన్ను కూడా ఏమనుకుంటారు? అన్న కూడా తాగి ఉంటాడు. ఎందుకంటే ఎవరి పక్కన ఉన్నాడు? యేసు ప్రభు వాళ్ళ పక్కనే ఉన్నాడంట. ఇంకేమన్నా పెద్దగా చెప్పగలరా? ఇంకొకసారి చెప్పగలరా? నీ పక్కనకు వచ్చాడా రాలేదా? నా వెనక ఉన్నాడా లేడా? మనకు తోడుగా ఉన్నాడా లేడా? మన మంచోళ్ళమా? మంచోళ్ళమా అంటే కాదని లేదు, అవునని లేదు. మీరంటే మంచోళ్ళని ఫీల్ అయిపోతున్నారా? నీతిమంతుడు లేడు, మరి మీరెందుకు అనుమానపడుతుంది? మంచిదాన్ని అనుకుంటున్నారు ఏంది మీరు? మంచోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చర్చిలోనే మనం కొద్దిగట్ట ముసుగేసుకుని గమ్మ కొట్ట బాధలేమంటే అయిపోయింది. యేసు రక్తం చెయ్య. మీ అత్త ఒక మాట అనిందంటే ఇంకా అత్త సిట్రేట్ అయ్యేదాకా వదలవు నువ్వు. కోడలు రాచి రంపాలు పెడతావు. అన్నని అడగాల నీ గురించి. అన్నోళ్ళు ఒకరు కూడా లేరు పాపం. ఆదివారం వస్తారేమో. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికి నిచ్చినేసాడు? ఎవరికి నిచ్చినేసాడు?
మోసగాడికి నిచ్చినేసి ఎక్కడికి రమ్మంటున్నాడు? ఒరి నువ్వు పరలోకంకి వచ్చేరా నాన్న, ఈ పారిపోయి మోసగాడు అయిపోయావు, నువ్వు చెడిపోయావు, అసలు వచ్చేరా, నేను నిన్ను వాడుకోవాలనుకున్నా కానీ ఇక్కడ కుదరట్లేదు నీకు, వచ్చేరా అంటే ఏమంటాడు? తర్వాత చదువుతున్నా చూడండి మాటలు నేను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎవరు నిలబడ్డారండి నిచ్చిన పైన? చదువుతున్నారా? ఆదికాండము 28:13 వచ్చిన చదువుతున్నాను నేను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎవరు వచ్చి నిలబడ్డారు? సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. యెహోవా దానికి పైన నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును. ఎవరికి ఇస్తానంటున్నాడు ఆశీర్వాదాలు? నీకునా? ఎవరికి? ఆ మాట చెప్పండి నాకు. ఎవరికి? మోసగాడి దగ్గరకు వచ్చి, ఏం చేయనోడి దగ్గరకు వచ్చి, పరిచయం చేయనోడి దగ్గరకు వచ్చి నీకు ఆశీర్వదిస్తానంటుంటే ఇంత చేస్తున్నా నీకెందుకు ఇవ్వడు తమ్ముడా? ఇప్పుడు దాకా పాడిన నీకెందుకు ఇవ్వడు? ఉపవాసం ఉన్న నీకెందుకు ఇవ్వడు? నువ్వు నమ్మి వెళ్ళు, వెళ్ళే లోపలే అద్భుతాలు జరిగిపోతాయి. యేసు నామములో ఈ మధ్యాహ్నం కొట్టి వచ్చి అప్పట్లో యేసు రక్తమే జయం. నమ్మండి, నమ్మండి. హల్లెలూయా కూడా చెప్పండి. హల్లెలూయా. అనారోగ్యాలు ఆరోగ్యంగా మార్చబడును గాక, సమస్యలన్నీ పోవును గాక. హల్లెలూయా. నిచ్చినేసి నిచ్చిన మీదకి వచ్చి, నేను నీ తండ్రి దేవుణ్ణి, మీ నాన్నగారి దేవుణ్ణి, మీ తాత దేవుణ్ణి నేనే. నువ్వు పండుకున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తా, నీకే కదా నీ బిడ్డలకి ఇస్తా. ఒక్క స్థలం కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టుకుంటున్నాం మనం. పండుకున్నోడి దగ్గరకు వచ్చి స్థలం ఇస్తానంటున్నా. ఈయన చూడండి, మీరేం చెప్పడం లే, అసలు ఆయనకి కదా ఇచ్చింది, మాకేమి ఇచ్చాడు అంటుంది మీరు. దేవుడికి స్తోత్రం. మనకి పరలోకంలోనే స్థలం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం దేవుడు. హల్లెలూయా. నీకు స్థలం ఇస్తాను, ఇక్కడ నువ్వు మందిరం కట్టు, నువ్వు దైవజనుడు అయిపో, ఇక్కడ మందిరం, ఇది నేనున్న స్థలం అన్నాడు. తర్వాత మాటలు చదువుతున్నాను చూడండి, జాగ్రత్తగా చదవాలి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఏమవుతుందంట? ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు, కానీ ఆ ఒక్కడే ఎంతమంది అవ్వబోతున్నారు అంటే, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, లెక్క పెట్టలేనంత మందిని ఇవ్వబోతున్నా నేను నీకు అంటున్నాడు యేసయ్య. ఎవరితో? పరిగెత్తుకుండా వచ్చాడు, పరిచర్య చేశా? ఏం చేసి వచ్చాడు? నువ్వేం చేసి వెళ్తున్నావు ఇప్పుడు ఇంటికి? నీకెందుకు ఈడు అనుకుంటున్నావు? నువ్వు అవిశ్వాసంతో వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ పాఠాన్ని గుండెల్లో పెట్టుకొని వెళ్తే కార్యాలు జరిగిపోతాయి యేసు నామములో. సిగ్నల్ పడే ఉంది, మీరు గమ్ముకున్నారు. అది కొంచెం గట్టిగా ఉజ్జీవంగా హల్లెలూయా. జరుగునుగాక. నీ బిడ్డలు బాగుపడుదురుగాక, నీ బిడ్డలు బాగుపడుదురుగాక. మోసగాడి బిడ్డలే బాగుపడతారు, బిడ్డలు పుడతారు అన్నప్పుడు నీ బిడ్డలు ఎందుకు బాగుండరు? ఒకవేళ ఈ రోజు దాకా బాగలేరేమో, ఈరోజు వాళ్ళని ట్రాక్లోకి తీసుకొస్తాడని నమ్మి వెళ్ళు. యేసే తీసుకొస్తాడు. త్రాగుడు మానేస్తారు వాళ్ళు, తిరుగుడు మానేస్తారు వాళ్ళు, వాళ్ళ హృదయాల్లో దేవుడు భయం కలుగుతాడట్టు చేస్తాడు ఆయన. ఆయనకి సమస్తము నమ్ముట నీ వలనైతే. అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఇది జరగదు అంటున్నా. ఒక ఆమెను ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు. ఈ కొండెలు సముద్రంలో పడుతుందని చెప్తే, నేను ప్రార్థన చేస్తా, కొండెలు సముద్రంలో పడుతుందని తీసుకెళ్ళారు. ప్రార్థన చేసింది, యేసు నామములో కొండెలు సముద్రంలో పడునుగాక అని. సాయంత్రం దాకా చేసింది, కొండ ఆడే ఉంది. ఏమంటది? నాకు ముందే తెలిసిమే, ఉదయమే తెలిసిమే పడదనే. నువ్వు ఎందుకు వచ్చామే అయితే? ఇలాంటి వాళ్ళని ఎట్ట కొట్టి సంపాలో చెప్పండి. ఆమెకి ఎప్పుడు తెలుసంట పడదని? ఉదయమే తెలుసంట. ఉదయం నుంచి చేస్తూ ఉంది. మళ్ళీ ఏమని? కొండెళ్ళాడు బడునుగా కానీ తోస్తుంది. పడలే పాస్టర్ ఏడా ఉన్నాడు కదా. ఎందుకు ఈ ప్రార్థనలే? ఎన్ని సంవత్సరాల తరబడి వచ్చి నువ్వు చేస్తే ఏం జరుగుతుంది? విశ్వాసము లేకుండా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట ఈ కొండెలి సముద్రంలో పడమంటే నిశ్చయముగా పడిపోతుందని చెప్పాడు యేసు ప్రభు వారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సందేహించకూడదు అన్నాడు. ఆ భర్తని మారుస్తున్నాడు దేవుడు, పిల్లల్ని మారుస్తున్నాడు దేవుడు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తున్నాడు దేవుడు. ఈ సంవత్సరం నేను నమ్ముతున్నానయ్యా అనే విశ్వాసంతో నమ్మి వెళ్ళు. కొండలాంటి సమస్య ఇంట్లో ఉందేమో, ఈ అక్టోబర్లో ఆ కొండ వెళ్ళిపోబోతుంది యేసు నామములో. కొట్టు చప్పట్లు, యేసు రక్తమే జయం. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. బ్రేక్ తీసుకోమంటారా, చెప్పుకోమంటారా వాక్యం? గట్టి చెప్పండి మీరు. అదే కదా, టిఫిన్కి అలసిపోతారా ఎట్లాగా?
చూడండి, చదువుతున్నాను మరలా నేను కిందకి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి 15వ వచనం చదువుతున్నాను, మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాడంట. ఎవరిని కాపాడుతాడంట? మోసగానే కాపాడుతానన్న దేవుడు ఇటువంటి నీతిమంతురాలుగా మారి బాప్టిజం తీసుకుని బలలో పాల్గొంటున్న నిన్ను నీ బిడ్డల్ని ఎందుకు కాపాడుతాడు ఆయన. నీ ఇంట్లో మరణాలు రావు యేసునామంలో, మీ ఆయనకి ఏం కాదు యేసునామంలో, నీ బిడ్డలకి ఏమీ కాదు యేసునామంలో. ఆమేనండి. ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నిన్ను వెంబడించబోతున్నాయి. అలా చేస్తున్న దేవుడికి ఏమైనా స్తోత్రాలు చెప్పండి, చప్పట్లన్న కొట్టి వందనాలని చెప్పండి. ఇవన్నీ జరగబోతున్నాయి మీకు. హల్లెలూయా. ప్రభు చిత్తమై మరలా నేను వస్తే మీరు చెప్తారు నాకు ఎన్ని అద్భుతాలు జరిగాయండి, అన్ని అద్భుతాలు ఈ వారంలో నెలలో జరిగాయండి అని చెప్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసం అనే ఆయుధాన్ని వాడుతున్నాం మనం. కాపాడుచు ఏం చేస్తానన్నాడు ఆయన? కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను. ఆహా, హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టనని చెప్తున్నారు? కుదురుగా ఉన్నావా దీవిస్తా, లేదా వదిలేస్తా అని అన్నాడా? నువ్వు ఎలా ఉన్నా కూడా రే, నేను చెప్పే ఈ పైన అన్నీ నీతో జరిగించేదాకా నేను నిన్ను. యాడున్నాడండి ఇలాంటి దేవుడు? అసలు ఎంత గొప్ప దేవుడు అయ్యా. పాడుకుందాం, పల్లవి పాడుదాం ఈ పాట. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. పట్టాల. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా
ఎంత మంచి దేవుడో కదా మనకి మధ్యాహ్నం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. మన విశ్వాసం కోల్పోకూడదు. మెలుకు వచ్చింది అయ్యగారికి. ఎవరికి మెలుకు వచ్చి, ఎంత ప్రేమ నా మీద నాయన, మోసగాడిని ప్రేమించావా, నన్ను విడవనంటున్నావా, కాపాడుతానంటున్నావా, నా బిడ్డల్ని దీవిస్తానన్నావా, ఎంత గొప్పోడయ్యా, నా అన్నుంటే బాగుండేది. అలా అనడు నెల్లూరోళ్ళు. ఈ నెల్లూరుడు అయి ఉంటాడు. అల్లులు చెప్పండి గట్టిగా. లేదా ఈ యొక్క కమ్మవారి పాలెం ఆయన అయి ఉంటాడు. అలా అన్నాడా? ఏమన్నాడు చూడండి. ఆయన మెలుకు వచ్చి 16 వచనంలో, యాకోబు నిద్ర తెలిసి లేచాడు. లేచి ఏమంటున్నాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. ఎవరున్నారంట ఈ స్థలంలో? దేవుడే ఉన్నాడు ఇక్కడ. ఆయన దిగి వచ్చి నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్న స్థలం ఇది, ఆయన ఉన్న స్థలం ఇది. మీరు నమ్ముతున్నారా? ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు మీతో? దేవుడే. అది మీరు నమ్మండి. నిశ్చయముగా ఉన్నాడని చెప్పి ఏం చేశాడు? భయపడి 17వ వచనంలో, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి ఏందంట అది? ఆ స్థలము దేవుడు అదే కదా చెప్పాడు, ఈ స్థలం నీకు ఇస్తా, నీ బిడ్డలకి ఇస్తే ఇక్కడ మందిరం కట్టమన్నాడు. ఎవరిని కట్టమన్నాడు మందిరం? గట్టి చెప్పాలి. ఎవరిని? గట్టి చెప్పండి. దావీదును కూడా కట్టొద్దు అన్నాడు, కానీ ఈయన కట్టమన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, మంచివాడు. అసలు ఓ నా బిడ్డ అబ్షాలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోతే బాగుండు అన్నాడు. అంటే తప్పు చేసిన వ్యక్తి చచ్చిపోకుండా ఆ వ్యక్తికి బదులు నేను చచ్చిపోతానన్నంత యేసు ప్రభు ప్రేమ కలిగినోడు దావీదు. ఆయన్ని కట్టొద్దన్నాడు. మోసం చేసి పారిపోతున్న వ్యక్తికి ఏమంటున్నాడు? అంత ఇష్టమండి చెడ్డోళ్ళు అంటే ఆయనకి. మీరు అల్లి చెప్పలేకపోతున్నారు. లోకంలో ఉన్నోళ్ళకి ఎవరంటే ఇష్టం ఎక్కువ? మంచోళ్ళు, బాగా డబ్బు ఉండాలి, బాగా కలర్ ఉండాలి, 4 ఎకరాలు ఉండాలి. ఇప్పుడు పెళ్లి కావాలంటే పిల్లకాయలు ఏం కోరుకుంటారు? చెడ్డ అమ్మాయింది అమ్మంటారా? ముందనే మాట ఏమంట పిల్లకాయలు? ఈ నలుగురు ఏమంటారు మీరు? ఎక్కడ పాపిందో ఎతికిదే అని అంటావా? ఏమంటావు? కూడా తెలుసుకున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి. నాకు మందిర దర్శనం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. మరొకసారి చెప్పండి గట్టిగా. దేవుడు నాకు ఏ దర్శనం ఇచ్చాడు? మందిర దర్శనం ఇచ్చాడు. చూడండి, ఎందుకంటే ఈ వ్యక్తికి మందిరం కావాలి బాగుపడాలంటే. ఈ మోసగాడు బాగుపడాలంటే ఏం కావాలి? ఈ వ్యక్తికి మందిరం కావాలి. దేవుడు మందిరాలు ఎందుకు కట్టిస్తున్నాడండి? ఈ కమ్మవారి పాలెం బాగుపడాలని. హల్లెలూయా. ఈ కమ్మవారి పాలెను ప్రేమించాడు దేవుడు. ఈ మందిరం ద్వారా అనేక మంది బాగుపడతారు, బలపరచబడతారు, నీతిమంతులు అవుతారు, పాపాలు కడుక్కుంటారు, పరలోకానికి ద్వారాలు తెరవబడతాయి వాళ్ళ కోసం. యాకోబుకి మందిర దర్శనాన్ని ఇస్తే ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన రెస్పాన్స్ చూడండి. చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు చదవాలి. 18వ వచనం చదువుతున్నా. తెల్లవారిన పోయినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని మీద కొన మీద ఏం పోసాడు? నూనె పోసి వెళ్ళిపోయాడు. నూనె పోసి ఏం చేశాడు చెప్పండి? రాయి మీద నూనె పోసాడు. తర్వాత ఏమన్నాడు? మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టిన. బేతేలు అనగా కింద ఏమి రాశారు? మందిరం కట్టాడా? ఏం చేశాడు చెప్పండి? రాయి పెట్టి నూనె పోసి ఇదే మందిరం వెళ్ళిపోతాడు. ఏమన్నా ఉందా? రాయి పెట్టి ఏం పోసాడు? ఏం చేస్తుండే ఇప్పుడు? మనం కూడా చాలామంది యాకోబు లాగుంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నూనె పోసేస్తాడు. నూనె ఉందంటే పోసేసాడు. నూనె పోసి ఇది రాయి నిలబెట్టేసి వెళ్ళిపోతే అతను చెప్తున్న మాటలు చూడండి. 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళొచ్చిన ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల అప్పుడే నువ్వు నాకు దేవుడిగా ఉండడానికి పనికొస్తావు. ఓరే నాయనా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాడు? నేను బయలుదేరి వెళ్తున్నా, కాపాడుతూ ఉండు, నాకు బట్టలు కూడా ఇస్తూ ఉండు, తినడానికి ఆహారం కూడా ఇస్తూ ఉండు. ఈ 3 నువ్వు చేస్తేనే నువ్వు నాకు దేవుడిగా ఉండడానికి. ఒరే, నీకు మందిరం ఇచ్చి పరలోకం ఇచ్చే బట్టలేందిరా, బట్టల మీద పడ్డ పరలోకాన్ని ఇచ్చాను రా అంటుంటే అల్లిలు చెప్పడం చాలామంది. ఏమిచ్చేసాడు యాకోబుకి? నిచ్చినేసి ఎక్కడ రమ్మన్నాడు?
పరలోకాన్ని ఇస్తే ఏం కావాలంటున్నాడు. అట్లా ఉంటుందండి మన పరిస్థితి. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. పరలోకమే ఇచ్చేసాడు నీకు, నువ్వేం అడుక్కుంటుంటావు? పరలోకం వద్దు ప్రభు, ఒక జత బట్టలు ఈ ప్రభు, ఒక పొలం ఈ ప్రభు, ఒక ఎకరం ఇల్లు ఈ ప్రభు, ఈ కోరుకుంటుంటాడు. ఆయన మళ్ళా చివరిలో దేవుడికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ చూడండి ఎలా ఉందో అసలు. 22వ వచనం చదవండి అందరూ కూడా. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకో. ఏం భయపడవాక, 10 రూపాయలు ఇస్తాములే, దిగులు పడబాక, కాపాడినందుకు. ఎవరికి ఇస్తున్నారు ఆఫర్? చెప్పాలి మీరు. ఇలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా? ఈ వారంలో ఉద్యోగం వస్తే జీతం నీకు ఇస్తాలే, దిగులు పడబాక, పరలోకం అంతా కరువులో ఉంది కదా. నీ డబ్బులతోనే వాళ్ళు పోషించబడతారు పాపం. బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు పరలోకానికి. అయ్యా ఈ మందిరం కట్టడం, సేవకుడిగా ఉండడం, సేవ చేయడం మాకు జాంతానై, हमें जाता हूँ, मेरा मर्दल वेटिंग है, राहेलू उसका नेम हो, నేను వెళ్ళి షాదీ కర్తాం. ఈ మందిరం ఇవన్నీ మాకు చేస్తాండి. హమే జాతే అవే జాతే హై జాతే అని ఎవరు కనపడుతున్నారు ఆయనకి? రాహేలండి. ఎవరు కనపడుతున్నారు? నిత్యం కనపడతాలా, ఆశీర్వాదాలు కనపడతాలా, వాగ్దానాలు కనపడతాలా? ఏదో నూనె పోసేసాడు, రాయి పెట్టి ఇదే మందిరం అనుకో అంటున్నాడు. వెళ్తున్నా కాపాడుతూ ఉండు, మంచి బట్టలు ఇవ్వాలి నువ్వు, మాకు బాగా పోపెట్టు, 10వ భాగం మాత్రం నీకు. ఓరే నాయన, ఏడ దొరికారా ఇలాంటి వాళ్ళు? అసలు పరలోకమే నీకు రాసిస్తే నువ్వేం కోరుకుంటున్నావు? భూలోకంలో బట్టలంట, భూలోకంలో తిండి అంట. తిండి కోసం దేవుడిని వదిలిపెట్టేసేవాళ్ళు నాకు తెలుసండి. అల్లి చెప్పాలా, ఫంక్షన్ ఉంది రామే ఆదివారం అంటే వెళ్ళిపోతారు, బిర్యానీ పెడతానంటే. ఈ 10 రూపాయలు వేసేయమని నా బదులా గుడికి వెళ్తున్నాడు. ఏమో 10తోనే ఆయన బతికేస్తున్నాడు పాపం. చెప్పాలి అల్లు చెప్పండి అలాంటి వాళ్ళు అందరూ. యాకోబు పనులాంటోడే పరలోకంకి రమ్మంటే ఏమన్నాడు? ఇప్పుడే గాదులే ప్రభు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంత దారుణమైన వ్యక్తిలో చూడండి. అయినా అలాంటి వ్యక్తిని విడిచిపెట్టాడా ఈ దేవుడు? విడిచిపెట్టలే. ఆయన వెళ్ళిపోయాడు, రాహేలు కోసం వెళ్ళిపోయాడు. వెళ్ళగానే రాహేలు బావి దగ్గరే ఉంది. సైతాన్ అట్ట తీసుకొస్తాడు ఆడవాళ్ళని ఎదురుగా. అబ్బాయి ప్రభు కృప, దేవుని కృప కాదు అది, దయ్యం కృప అది. ఎదురుగా బావి దగ్గరకు వచ్చేసి ఉంది రాహేలు. వెళ్ళగానే మీరు ఎవరండి అని అడిగాడు. నేను ఇలాగా వచ్చేసానంటే నేనే వాళ్ళ కూతురున్నాను. వెంటనే ముద్దు పెట్టేశాడు. ఏం ఇంత ఫాస్ట్గా చూడండి అని యాకోబు గారు ముద్దు పెట్టి ఆయన కన్నీటికి అది చెప్పాడు. మోసం చేసి వచ్చానని చెప్పలా, నా ఈ మీద దిగులుతో వచ్చేసానని చెప్పాడు. ఆమె అప్పుడే పడిపోయింది. ఇంకా ఇట్ట మాట్లాడితే పడిపోక ఆడుంటారు. నా మీద దిగులుతో 100 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చావు. అవును ప్రియా అన్నాడు, అంతే పడిపోయింది. అదే ఆడ జరిగింది. ఆడ శుభ్రంగా రాశారు. నేను బాగా చెప్తున్నా అర్థమయ్యేటట్టు మీకు. సరే రా నాన్నగారికి పరిచయం చేస్తాను. నాన్నగారి దగ్గర తీసుకుని నాన్నగారు మామ చూశాడు. మామ చూసి అల్లుడా నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. ఇది ఎవరు డైలాగు? ఆదాం డైలాగ్ కొట్టాడు. పడిపోయాడు ఈయన కూడా. 4 రోజులు భలే చూసుకున్నాక అంటాడు మామ, ఊరికే ఏం చేస్తావాళ్ళ ఇంట్లో ఊరికే కూర్చొని మన గొర్రెలు ఉన్నాయి మేపేరాదా అన్నాడు. అబ్రహాం మనవుడు, ఇస్సాకు కుమారుడు యువరాజు ఏం మేపుతున్నాడు? గొర్రెలు పాడే పెంట ఎత్తుకుంటున్నాడు. ప్రేమలో పడేవాళ్ళు ఇంక పాడి పెంట ఎత్తుకోవాల్సిందే. ఇక పాలేరు తత్వం. నిచ్చినేసి పరలోకంకి రమ్మంటే పాడి పని చేస్తాను అన్నాడు. ఎవరేం చేస్తారు? దేవుడు ఏమైనా చేయగలడా? నిచ్చినేసి ఎక్కడికి రమ్మన్నాడు? నేను పాలేరుకుంటాను పరిగెత్తుకుని వచ్చింది ఎవరు? యాకోబే. ఇక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు పెళ్లి చేయడానికి. ఇక 7 సంవత్సరాలు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ప్రేమలో పడిన పాపం పసి కూడా అట ఈయన చూసి ఆ పాట రాసినట్టు. ఇక ఆ పేడెత్తుకోవడం, ఆ గొర్రెలను కాసుకోవడం, రే అనక పగలనక నిద్ర కనులకు దూరం అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయింది. ఈయన అంటాడు బైబిల్లో ఆదికాండం 29:22 ఏమంటాడంటే, ఈ 7 సంవత్సరాలు కూడా నాకు 7 నిమిషముల వల్లే అయిపోయాను రాహేలు అంటాడు. ఎలా అయిపోయిందంటే 7 సంవత్సరాలు కూడా? ఎందుకంటే ప్రేమ తిండి బుద్ధి కాదు, నిద్రపో బుద్ధి కాదు, పడుకో బుద్ధి కాదు అంటుంటారు. ప్రేమలో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఏదో ఒక లోకంలో ఉంటారు వాళ్ళు. అలా ఆయనకి ఆ లోకమే తెలియలా. రాత్రిపూట పెళ్లి పెట్టాడు మామగారు. పెట్టి రాహేల్ని పంపలా, పెద్దామని తీసుకొచ్చాడు ముసుగేసి వెయిలేసి.
ఈయన బాగా తాగేసాడు రాత్రిపూట. ఎవరికి కడుతున్నాను కూడా తెలియదు, తాళి పెద్దాం కట్టేశాడు. అంటే రూమ్లోకి దొల్లేసాడు. తెల్లారిపోయింది. చూస్తే లేయ గుడ్డి కళ్ళామా కళ్ళు కనపడు. ఏమండి ఏందండి ఎవరి మీద నువ్వు అంటే, నేను లేయని. నువ్వెందుకు వచ్చావు మేడకంటే, మీరు రాత్రి పెళ్లి చేసుకుంది నన్నే. మామ ఏంది మోసం? అల్డా మోసం గురించి నువ్వు నేను మాట్లాడుకోకూడదు. ఇంత దారుణం అంటే ఇంక అయిపోయింది. ఏం చేస్తాం, మా ఊరి మర్యాద పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేయకూడదు, అందుకే పెద్దదానికి చేసేసాను. ఒక్క మాట ముందు చెప్పదు కదా, చెప్తే నువ్వు చేసుకుంటావా? అందుకే ఏర్పాటు చేశారు రాత్రిపూట పెళ్ళి. అప్పటి నుంచి క్రైస్తవులు రాత్రులు పెళ్లి చేసుకోరు. మీరు కూడా రాత్రిపూట పెళ్లి నో అని చెప్పండి. తెల్లారిపోయింది, మనోడి జీవితం తెల్లారిపోయింది. అలిసిపోయాడు, నిరుత్సాహపడిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిచ్చెనేసి రారా అంటే ఏం చేశాడు? ఇదంతా చాలా కథ వెళ్ళిపోతుంది అటువైపుకి. 20 సంవత్సరాలు అయిపోయింది. మరలా 7 సంవత్సరాలు మళ్ళా చేసితే రాహేల్ నుంచి పెళ్లి చేశారు. వాళ్ళకి పిల్లలు పుట్టల. ఆ అమ్మాయి అతని మీద గొడవ పడింది. ఏంది పిల్లలు పుట్టట్లేదంటే, నన్ను అడుగుతావు ఏంది పిల్లలు పుట్టలేదని, నేను దేవుణ్ణా? ఆ లవ్ మ్యారేజ్ అంతా గొడవలే. 20 సంవత్సరాలకి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. అల్లి చెప్పండి గట్టిగా. రాహేలు 1, లేయా 2. రాహేలు యొక్క దాసి, లేయా యొక్క దాసి. మొత్తం ఎంతమంది భార్యలు అయ్యారు? ఒక్కరితో యాగలేక ముచ్చమట్లు పడుతున్నాయి మాకు. ఇక అన్నోళ్ళు లేరు చూడండి అసలు ఇక్కడ. ఒక్కరైనా నాకు తోడు లేరు పెళ్ళైన వాళ్ళు. లేకుంటే వాళ్ళు కన్నీళ్ళు తుడుచుకునేవాళ్ళు. నేను ఎవరో పాస్టర్ మావోడే పాపం. ఈయన 4 ఎలా మెయింటైన్ చేశాడో, 4 ఒకే ఇంట్లో పెట్టాడు. అది కదా హైలైట్. ఆంకేం సీరియల్ పెట్టాలా, ఏంకేం సీరియల్ పెట్టాలా, ఏంకేం చీర కొనాలా, సరువులు కొంటే 4 కొనాలా, పండగ వస్తే 4 చీరలు. వీళ్ళ తోడు 12 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? ఒకడేమో డ్రాయర్ వేయమంటే, ఒకడేమో ప్యాంపర్ వేయమంటే, ఒకడేమో ఉప్మా పెట్టమంటే, ఒకడేమో పప్పు పెట్టమంటే ఎంతమందికి పెట్టాలా? విసిగిపోయి వేసారిపోయి, మీకు ఒక దండం మీద తల్లి మీరు పోండట అని చెప్పి ఎప్పేకు రేవు దాటి ఒక పెద్ద ఓడరేవు ఉంది, సముద్రం లాగా ఒక కాలవ దాటేశాడు. ఎందుకంటే వీళ్ళు దాటి వచ్చేస్తారు కదా మళ్ళీ, నాన్న డాడీ ఏమయ్యో ఓయ్యో అని. మీరు ఏడే ఉండండి. అవతలికి వెళ్ళి మోకాళ్ళొంగి, అయ్యా ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వచ్చేస్తున్నా, నేను మరలా తిరిగి వచ్చేస్తానయ్యా. నేను ఉండలేకపోతున్నానయ్యా ఈ రాక్షసులతో. 12 మంది పిల్లలు, 4 భార్యలు. నా వల్ల అవడంలే. నిద్ర లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ప్రేమ నిన్ను వద్దనుకొని వచ్చా. ఆ రోజు ఎక్కేసి ఉంటే ఇదంతా నాకు తప్పేది. నువ్వు మధ్యలోనే ఆపావు. నువ్వు ఆపినప్పుడు నేను ఆగలేదు. వాడు మా అన్న చూస్తే 400 మంది దొంగలను తీసుకొస్తున్నాను చంపడానికి. ముందు చూస్తే గోయి, వెనక చూస్తే నువ్వు. నాకేం అర్థం కాల. ఆ రోజు మోకాళ్ళకి కన్నీరు కారిస్తే, ఆ 20 సంవత్సరాల తర్వాత దేవుణ్ణి గుర్తు చేసుకుంటే కూడా ఆ కన్నీళ్లకు కరిగిపోయిన దేవుడు యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తేటువంటి గొప్ప దేవుడికి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? 20 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు జీవించాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. దేవుడిని గుర్తు చేసుకోవాలి, ఆయన ఉన్నాడన్న భయం కూడా లేకుండా ప్రవర్తించాడు. పూర్తిగా ఆయనకు దూరం అయిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత వచ్చి ప్రభువా అన్నా కూడా కరిగిపోయి వచ్చేసాడు. 400 మందితో వస్తున్నాడు. వాళ్ళ అన్న మోసం చేశాడు. 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు ఇంటికి. ఇంటి దగ్గరగా రాకముందే చంపాల వాడిని పిల్లల్ని అని వస్తున్నా. ఆ 400 మంది హృదయాన్ని ఆ రాత్రి మార్చేశాడు దేవుడు. ఇంకేమన్నా గట్టిగా చెప్పగలరా ఎంత మంచి దేవుడికి? ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఏశావు వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హృదయం ఎలా మార్చాడు? పాయింట్ ఏంటి ఇక్కడ? 20 సంవత్సరాల తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినా నిన్ను కాదనుకోకుండా ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు భూమి మీద. యేసయ్య ఆయన పేరు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పుట్టింటికి వెళ్ళి 3 రోజులు చెప్పకుండా మీ ఆయనకి వస్తే రానివ్వండి. మగోళ్ళు ఉన్నారు ఈరోజు. ఇంకా తప్పు చేసి ఒకవేళ బయటే ఉండి వస్తే రానివ్వని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అడుగు పెట్టడానికి వీలు లేదు. కానీ ఎంత మంచి దేవుడు. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన చూపించిన స్థలంలో మందిరం కట్టకుండా నూనె పోసి వచ్చేసి 20 సంవత్సరాలు 4 పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టానుసారంగా జీవించి తిరిగి వచ్చి ఆ రాత్రి స్వార్థంతో, అతని స్వార్థమే ఇప్పుడు కూడా ప్రభువా అంటే
తొడగూటి మీద కొట్టి, ఇక నుండి నీవు యాకోబువి కాదు, ఇశ్రాయేలువే, నువ్వు పోరాడి గెలిచావన్నాడు. ఎంత మంచి దేవుడు. ఈరోజు మీరు ఈ మధ్యాహ్నం కన్నీరు కార్చిన, కన్నీరుకు కరిగిపోయే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య. ఆయన హల్లెలూయా. గతాన్ని అంతా గుర్తు చేసుకోడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎందుకు కన్నీరు కార్చావు గుర్తు చేసుకుంటాడు. యాకోబు 20 సంవత్సరాల తర్వాత వచ్చిన దేవుడు నన్ను కనికరిస్తాడన్న విశ్వాసం ఉందే, అది గొప్పదే. 20 years తర్వాత నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలా, నన్ను రాణిస్తాడా, రానివ్వడని నమ్మలా. రాణిస్తాడు. నా ప్రభు నన్ను కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. ఏం చేశాడండి? ఆ యాకోబుని ఎంత దీవించాడు తెలుసా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి ఆ దేవుడికి. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా. అబ్రహాము మంచోడే, ఇస్సాకు మంచోడే, యాకోబు ఎవరు? వీడికి కూడా దేవుడినే, మోసగాళ్ళకు కూడా దేవుడినే నేను. హల్లెలూయా. ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చెప్పండి, మొదటి పాయింట్ చెప్పండి. దేవుడు కొంతమంది విశ్వాసమును చూచి వారిని దేవుడితో దేంతో ఆశీర్వదిస్తాడు? విజయాలతో. ఈ యాకోబు 20 సంవత్సరాలుగా ఓడిపోయాడు. ఎన్ని సంవత్సరాలుగా ఓడిపోయాడు? 20 yearsలో వాళ్ళ మామగారు 10 సార్లు జీతం తగ్గించాడంట. మామూలుగా 20 years ఒక కంపెనీలు చేస్తే ఎన్నిసార్లు పెరుగుతుంది జీతము? పెరుగుతుందా తగ్గుతుందా? ఈయనకి తగ్గిపోతూ వచ్చింది. రే, ఆ గొర్రెంద్ర మచ్చలు వచ్చాయి, నీకు జీతం కట్టు 10 రూపాయలు. ఈ గొర్రెంద్ర కాలు ఇరిగిపోయింది, ఇంకో 200 కట్టు. ఇలా కట్ చేసి చివరికి జీతమే లేకుండా చేశాడు. విజయం అనేది లేదు ఆయన జీవితంలో. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో తెలుసా? దేవుడే ఓడిపోయాడంట యాకోబు చేతిలో వీడు గెలవడానికి. ఇటువంటి గొప్ప దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రాస్తారు బైబిల్లో, ఈయన గెలవకుండుట చూచి, ఎవరు గెలవకుండుట? ఈయనే గెలవలేకపోతున్నాడు. ఈడేంది ఇంత ఏడుస్తున్నాడు, ఇంత పోరాడుతున్నాడు, ఇంతగా నా కాళ్ళు పట్టుకున్నాడు, వీడు విడిచిపెట్టేటట్లేడే, సరేలే అని చెప్పి ఆయనే తగ్గి యాకోబుని గెలిపించాడు దేవుడు. నువ్వు గెలవడం కోసం ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న ఒక దేవుడి పేరు యేసయ్యా. నీ కుటుంబాన్ని గెలిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను గెలిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. ప్రార్థన చేసుకుందామని కొంచెం గట్టిగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఇక్కడ కూర్చున్నోళ్ళు, ఈ వాక్యం విన్నవాళ్ళు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, బాధ పెడతాడు, నన్ను ఇబ్బంది పెడతాడు, నేను తప్పు చేశాను కదా, పాపం చేశాను కదా అనే అనుమానం ఉంటే తీసేసుకోండి. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ముందు ఆ ప్రేమలో ఉన్న శిక్షణ అయ్యుండొచ్చేమో కానీ ఆయనకి నువ్వంటే కోపం ఏమాత్రం లేదు. నిలువెల్లా ప్రేమే, ప్రేమా స్వరూపి. ఆయనలో ప్రేమ ఉండడం కాదు, ఏదో ఒక మూల ఆయనే ప్రేమ.